ఇవన్నీ అసలు ఎక్కడ ఇండస్ట్రీ డెవలప్ అయింది? 5 years లోపల ఏం జరిగింది? ఒక అభివృద్ధి చెప్పండి. నిన్న అమరావతి ఉద్యమం 1500 రోజులు జరిగితే అక్కడికి వెళ్ళాను. ఆ రోడ్డు ఒక్క రోడ్డు లేదు. ఎంత దారుణమైన స్థితిలో ఉండే గుంటలు కొట్టేసి రోడ్లు కంకరలు కూడా ఎత్తేసి మింగేసినటువంటి మన యొక్క దుస్థితి, నాయకుల దుస్థితి, దరిద్రం అనేది తాండవేస్తుంది అసలు రాష్ట్రంలో. నిరుద్యోగం అంటే అసలు ఏంది నిరుద్యోగం? అన్ని చోట్ల ఉంది నిరుద్యోగం. ఇండస్ట్రీలు ఏమైనా వస్తాయి కదా ఉద్యోగస్తులు వచ్చేది? ఇండస్ట్రీలు పారిపోతున్నాయి కదా. ఎవరెవరు పారిపోయారు లెక్క చూసుకోండి జాగ్రత్తగా. ఎన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆయన కూడా గల్లా జయదేవ్ కూడా నిన్న రాజీనామా చేశాడు, పార్టీకి రాజీనామా చేశాడంట టీడీపీకి. నా వల్ల కాదు ఈ రాజకీయంలో వచ్చిన దగ్గర నుంచి ఒక పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు అని మిస్ అయిపోయినాయంట. సెంట్రల్ గవర్నమెంటే చెక్ పెట్టిందంట. మరి ఈయనకి ఆ సెంట్రల్ గవర్నమెంట్కి ఏ లింకులు ఉన్నాయి? మన జగన్ గారికి ఆయనకి బీభత్సమైన లాస్లు అయిపోయి నాకు ఈ రాజకీయాలు వద్దు బాబు అని దాన్ని బట్టి ఒక వ్యాపారవేత్త దిగిపోయాడు. మన స్టేట్లో ఉన్నటువంటి యూనిట్లు కూడా చాలా మూసేసాడు. రైల్వే కాంట్రాక్ట్లు అమరాన్ వాడేవాళ్ళంట ఫ్యాక్టరీలు, అది కూడా కాంట్రాక్ట్ రద్దు చేయించారంట. ఎంత దారుణమైన పరిస్థితి. ఇంకేడ ఉంది అసలు? ఎంప్లాయ్మెంట్ ఏడ ఉంది?